మిడ్ డే బ్రేకింగ్ చూస్తే ఆసియా కప్లో పాక్ జరిగిన మ్యాచ్లో తన చేతిలో గెలుపు అవకాశాలను అదృష్టంగా భావిస్తున్నట్టుగా తెలిపారు క్రికెట్ ప్లేయర్ తిలక్ వర్మ. ఏ క్రికెటర్కైనా మ్యాచ్ గెలిపించాలనే ఉంటుందన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ టీం కూడా ప్రతీకారంతో ఆడిందన్నారు. దాయాదికి బ్యాట్ తోటి సమాధానం చెప్పాలనుకున్నామని, క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని గెలిపించాలనే ప్రగాఢ విశ్వాసంతో మ్యాచ్ ఆడినట్టుగా తెలిపారు. క్రికెట్ ప్లేయర్స్ అంతా అయోమయంలో మొత్తం పడ్డారని తెలిపారు. ఆ సమయంలో నిలదొక్కుని ఎలాగైనా సరే మ్యాచ్ గెలిపించాలని, మ్యాచ్ నిలబెట్టాలని అనుకున్నారని విజయం సాధించడం, దీంతో పాక్ పై విజయం సాధించడం జరిగిందని చెప్పారు తిలక్ వర్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోదీ సార్ చెప్పారు ఆపరేషన్ సింధూర్ అని. సో మళ్ళీ ఆపరేషన్ తిలక్ అంటే అది చాలా పెద్ద విషయము. యాజ్ ఏ స్పోర్ట్స్లో జస్ట్ మాకనేది ఏంటంటే కంట్రీకి ఆడుతుంటే కంట్రీకి గెలిపేయాలని ఉంటుంది ఏ మ్యాచ్ ఆడినా. సో ఎట్ ద రైట్ మూమెంట్ రైట్ టైంలో ఆపర్చునిటీ వచ్చింది. సో ఐఎమ్ ఫీలింగ్ సో గ్రేట్ దట్ ఐ హ్యావ్ డన్ సంథింగ్ ఫర్ కంట్రీకి. నా మైండ్లో ఆ సిచ్యువేషన్లో నేను జస్ట్ కంట్రీకి రిప్రజెంట్ చేస్తున్నట్టు మైండ్లో ఊహించుకున్నాను. సో ఐఎమ్ యాక్చువల్లీ కంట్రీకి ఇండియాకి ఆడుతున్నాను. సో ఆ టైంలో నేను కూడా ప్రెషర్లో ఉంటే 3 వికెట్స్ పడిపోయినాయి. సో అక్కడ నేను ప్రెషర్లో ఉంటే ఐఎమ్ నాట్ ఓన్లీ అంటే నేను ఒక్కడిని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది. సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను, దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి, లేదంటే మొత్తం హోల్ కంట్రీ వినో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీద అని. సో ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్లో పెట్టుకుని ఆడా. జస్ట్ నేను ఒకటే ఆ టైంలో జస్ట్ కంట్రీకి చెప్పాను కదా, జస్ట్ కంట్రీని గెలిపించాలి, కంట్రీని ఊహించుకుంటేనే ఆ సిచ్యువేషన్ వాళ్ళు హార్డ్ వచ్చారు నా మీద, పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు. బట్ ఆ టైంలో నేను కామ్గా ఉన్నా, జస్ట్ గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే, అంటే గెలిపిస్తే అన్నీ సెట్ అయిపోతాయి. సో ఆ మైండ్లో అది ఒకటే ఉండే, జస్ట్ ఐ వాంట్ టు విన్ మై కంట్రీ. అఫ్ కోర్స్ పాకిస్తాన్ అంటే ఈ మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా చాలా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద. మేము ఆడేది గేమ్, ఇట్స్ జస్ట్ ఎ స్పోర్ట్. సో ఆ టైంలో ఎమోషన్స్ తీసుకుని ఆడితే స్పోర్ట్ ఆడలేము. సో ఆ టైంలో నేను కామ్గా ఉండి ఐఎమ్ సో పేషెన్స్ చాలా అన్నారు, చాలా విధంగా చాలా చెప్పారు. బట్ కెమెరా ముందు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను. బట్ ఆ టైంలో నేను కామ్గా ఉండి రిజర్వ్ ఉండి ఐ నో ఓన్లీ బ్యాట్తోనే మనం గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి అంతా ఇంకా కామ్గా అయిపోతారు వాళ్ళు. వరల్డ్ క్లాస్ బౌలర్ అఫ్ కోర్స్, బట్ ఆ టైంలో నేను నన్ను అనుకున్నా ఐఎమ్ ద బెస్ట్ ప్లేయర్. ఇండియా ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఇండియా ఈజ్ ఫార్ అన్నిటికన్నా చాలా పైన ఇండియా అనేది. సో ఒకసారి నేను ఇండియాకి ఆడుతుంటే ఇవన్నీ బెస్ట్ బౌలర్ ఇలా చేస్తాడు అలా చేస్తాడు నా మైండ్లో ఏం లేదు. ఓన్లీ ఆ టైంలో ఓన్లీ ఒక కంట్రీ వచ్చింది, జస్ట్ ఐ వాంట్ టు విన్ ద గేమ్ అంతే. వాళ్ళ మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఆ టైంలో నేను చెప్పా ఏమైనా ప్రెషర్ ఉంటే నేను అబ్జర్వ్ చేసుకుంటాను, బట్ మీరు ఒక ఎండ్ నుంచి జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేయండి, నెక్స్ట్ వేరే ఎండ్లో ఏం ప్రెషర్ లేకుండా నేను క్యారీ చేస్తాను వికెట్ని అని చెప్పి సంజుని చెప్పాను. సంజు కూడా చాలా క్యామియో చాలా ఇంపార్టెంట్ ఆ టీంకి ఆ టైంలో. నెక్స్ట్ దుబే వచ్చాడు. దుబే వాజ్ స్లైట్లీ కొద్దిగా ప్రెషర్లో ఉండే స్టార్టింగ్లో, తర్వాత ఇన్నింగ్స్ చాలా బాగా బిల్డ్ చేశాడు. సో దట్ హెల్ప్ నాకు పర్సనలీగా యాజ్ ఎ పార్ట్నర్షిప్ హెల్ప్ అయింది, ఆల్సో ఫర్ ద కంట్రీ. నేను ఆల్రెడీ దుబేకి చెప్తా ఉన్నాను, సో ఒక ఎండ్ నువ్వు ఆడుతూ ఉండు, వేరే ఎండ్ నుంచి నేను కవర్ చేస్తానని చెప్పి దుబే కన్నా. బట్ దుబే అవుట్ అయ్యాడు, బట్ నేను స్టార్టింగ్ నుంచే కాన్ఫిడెంట్గా ఉండే ఐ విల్ ఫినిష్ ద గేమ్ అని. సో యా, బై గాడ్ గ్రేస్ ఐ హావ్ డన్ ఇట్. అదే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇది ఓకే, బట్ ఆపరేషన్ సింధూర్ తర్వాతనే కొద్దిగా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద. బట్ మేము ఆడేది చెప్పాను కదా మళ్ళీ స్పోర్ట్. సో స్పోర్ట్ని ఎమోషన్స్తో కనెక్ట్ చేసి ఆడితే అవ్వదు. సో జస్ట్ నేను ఆ స్పోర్ట్ని ఏ విధంగా ఆడాలో ఆ విధంగా స్పోర్ట్లో ఆడి వీ హ్యావ్ రిప్లైడ్ ఇన్ ఎ గుడ్ వే టు దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సచ్ ఏ లెజెండ్ విరాట్ భాయ్ అనేది ఈజ్ అన్ గ్లోబల్ స్టార్. సో చిన్నప్పటి నుంచి నాకు కూడా కాదు, చాలా ఇండియాకి ఇన్స్పైర్ చేశారు. సో అట్లాంటి మంచితో నన్ను పోలిస్తాడంటే అంటే ఇట్స్ నాకు చాలా ప్రౌడ్. బట్ నా ఐఎమ్ హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏషియా కప్ గెలిపించా. బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్. రైట్, మొత్తంగా దేశవ్యాప్తంగా ఇక్కడ చూస్తే తిలక్ పేరే మారుమోగిపోతోంది. ఆపరేషన్ సింధూర్లో ఆపరేషన్ తిలక్ అనడం చాలా పెద్ద విషయం అని తిలక్ వర్మ